రాజకీయాల్లోకి రావాలని తీసుకొచ్చినటువంటి మనస్తత్వం తెలుగుదేశాన్ని ఫ్రమ్ ద బిగినింగ్. ఉమ్, చంద్రబాబు గారు 99లో మనం అబ్జర్వ్ చేస్తే విజయ్ రామారావు గారు లాంటి వాళ్ళని తీసుకురావడం కావచ్చు, జయప్రకాష్ నారాయణ గారికి ఆ తర్వాత మద్దతు కూడా ఇచ్చారు కదా. మద్దతు ఇవ్వడం వల్ల కదా గెలిచింది జయప్రకాష్ నారాయణ గారు ఉమ్, 2009లో. అట్లా ఉమ్, అంటే ఒక సొసైటీలో ఇప్పుడు వాళ్ళ సలహాదారుల కిందన పెట్టినటువంటి వాళ్ళు రాజకీయం కాదు కదా. మన చాగంటి గారు లేకపోతే అవును ఈయన ఆరోగ్యానికి సంబంధించి చేస్తుంటారు మంత్రి సత్యనారాయణ గారు, మంతెన అవును వీళ్ళు సలహాదారులుగా పెట్టింది. అంటే సొసైటీలో ఎవరైతే ఫెమిలియర్ పర్సన్స్ కాస్త సొసైటీకి రెస్పాన్సిబుల్గా ఉంటారో అట్లాంటి వాళ్ళని పాలిటిక్స్లోకి తీసుకురావడము, లేదంటే సలహాలకు తీసుకోవడం అన్నటువంటి సిస్టమ్ని తెలుగుదేశం ఫ్రమ్ ద బిగినింగ్ అవలంబిస్తుంది. చంద్రబాబు గారికి మొదటి నుంచి అది అలవాటు ఉంది. ఉమ్, అయితే అది తర్వాత పార్టీ వాళ్ళే వ్యతిరేకించారు. మీరు అలా తీసుకొస్తే మేమేమో దశాబ్దాల తరబడి కష్టపడతాం పార్టీకి, మీరు తటస్థులను తీసుకొచ్చి మానెత్తిని రుద్దుతున్నారు, వాళ్ళని గెలిపించమని మానెత్తిని ఒత్తిడి తెస్తున్నారు. వాళ్ళు గెలిపించాక వాళ్ళ పదవి అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు విజయరామారావు గారు మంత్రిగా చేశాడు, ఆ తర్వాత తెలుగుదేశానికి ఏమైనా పనికి వచ్చాడు ఆయన? లేదు. ఉమ్, ఇవాళ కాల వైపు నుంచి ఏమైనా ఉందంటే లేదు. ఇట్లాగ అప్పట్లో తటస్థులుగా తెచ్చినటువంటి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు రాజకీయాలు. కానీ ఉమ్. అలా రాజకీయాల్లో కొనసాగిన వాళ్ళు చెన్ను సాంబశివరావు గారు ఉన్నారుగా, ఇప్పుడు జనసేనలో ఉన్నారు.